ప్రయత్నాలన్నీ కూడా బయటపడ్డాయి. దాదాపు 60,000 మద్యం బాటిళ్ళు నిన్న జరిగినటువంటి రైడ్లో సీజ్ చేయడం జరిగింది. అవే కాకుండా ఈ యొక్క నకిలీ మద్యం తయారు చేసేదానికి అవసరమైనటువంటి ఒక పరిశ్రమ ఈరోజు బయటపడింది. ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ ఒకసారి విన్నవిస్తున్నాం. ఈ ప్రభుత్వ పెద్దలు ఆ రోజు చేసేటువంటి భాష లేనిది ఈరోజు వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు చేసినటువంటి పనులేదో ఒకసారి మీరందరూ గుర్తించాలా అని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటున్నా. ఎన్నికల ప్రచార సమయంలో ఈ రోజునటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయినా కూడా అనేక సందర్భాల్లో అనేక సభల్లో ఆ రోజు కూర్చొని ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నాణ్యమైనటువంటి మద్యాన్ని మేము సరఫరా చేస్తామనేటువంటి ఒక హామీ. కానీ ఆ రోజు ప్రజల్లో ఉన్నటువంటి వీళ్ళు ఇండ్యూస్ చేసేటువంటి కథనాలు ఏ రకంగా పోయినాయంటే దాన్ని పెద్దగా పట్టించుకోలే. ఎన్నో ఎన్నికలు చూసాం, ఎంతోమంది లీడర్లు చూసాం. మేము అధికారంలోకి వస్తే విద్యకు అధిక పీఠం ఇస్తాం, అత్యంత ప్రాధాన్యత ఇస్తాం, నాణ్యమైనటువంటి విద్య ఇస్తామనేటువంటి నాయకులను చూసాం. వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తాం, నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తామనేటువంటి నాయకులను చూసాం. అత్యంత మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం అని చెప్పినటువంటి నాయకులను చూసాం. కానీ మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రం అంతా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఎన్నికల సమయంలో కూర్చొని నాణ్యమైనటువంటి మద్యాన్ని మేము ఇస్తామని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఈ భారతదేశ రాజకీయాల్లో ఉండారంటే అది చంద్రబాబు నాయుడు గారు కాక ఇంకెవరైనా ఉన్నారా? ఒకసారి ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు నువ్వు చెప్పిన రకంగానే నువ్వు చెప్పినటువంటి అబద్ధాలన్నీ నమ్మి ఆ రోజు ప్రజలందరూ కూడా నీకు అధికారాన్ని అంటగట్టారు. ఈరోజు అధికారంలో ఉన్నావు. నువ్వు అధికారంలోకి వచ్చేదానికి ఒక సెక్షన్ ఆఫ్ ది మీడియా నిన్ను కొమ్ము కాస్తూ లేని అబద్ధాలన్నిటి కూడా ప్రజల్లోకి నిజాలుగా చెప్పేటువంటి ప్రయత్నాలు చేశావు. పెద్ద ఎత్తున ఈ యొక్క లిక్కర్ సిండికేట్ జరుగుతున్నాయి, లిక్కర్ మాఫియా జరుగుతూ ఉంది. ఈ యొక్క మద్యం పాలసీ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది అని చెప్పి మీరు చేసేటువంటి ప్రచారాలు ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి ఈ యొక్క సెక్షన్ ఆఫ్ ది మీడియా ఆ రోజు ఎవరైతే వ్యతిరేకంగా చెప్పారో వాళ్ళందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా, ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మీరు ఏమని చెప్పారు? 3,500 కోట్ల కుంభకోణం గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జరిగింది అని చెప్పి మీరు విష ప్రచారం చేశారు. నేను అడుగుతున్నాను ఈ సెక్షన్ ఆఫ్ ది మీడియాకు, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అయ్యా 3,500 కోట్ల కుంభకోణం జరిగిందని పెద్ద హడావిడి చేసి ఈరోజు అనేక మందిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ లాంటి ఒక నిజాయితీపరమైన అధికారిని మీరు అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. 4 నెలలు 5 నెలలు జైల్లో పెట్టారు వీళ్ళందరినీ కూడా. వీళ్ళ బెయిల్ కోసం పిటిషన్లు చేస్తే అనేక సందర్భంలో కూర్చొని మీరు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, ఈ ఇన్వెస్టిగేషన్లో అనేక విషయాలు బయటికి రావాల్సిందని చెప్పి వాళ్లకు బెయిల్ ఇవ్వద్దని చెప్పి మీరు కోరినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. కానీ ఒక 3 నెలలు 4 నెలలు చూసిన తర్వాత అక్కడటువంటి కోర్టులు కూర్చొని చాలా సీరియస్గా తీసుకునింది. ఇటీవల కాలంలో ధనంజయ రెడ్డి గారు బెయిల్ మీద వచ్చారు, కృష్ణమోహన్ గారు బెయిల్ మీద వచ్చారు, మిథున్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద వచ్చారు. బెయిల్ మీద వచ్చేటప్పుడు
కోర్టు ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలను ఈరోజు గుర్తు తెచ్చుకోండి. ఇంకా ఎన్ని రోజులు అక్రమంగా మీరు ఎటువంటి ఆధారాలు చూపించకుండా ఉంటే ఇటువంటి పెద్ద మనుషులందరినీ మేము లోపల పెట్టాలా అని చెప్పి ఆ రోజు కోర్టు ప్రశ్నించిందని మీరందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు అధికారం ఉందని చెప్పి అధికార దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు పెట్టి 4-5 నెలల పాటు మంచి అధికారులను కూడా లోపల పెట్టారు. లోపల పెట్టి ఏం తేల్చారు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీని నేను అడుగుతున్నా. మరి మీరు చేసేటువంటి ఆరోపణలో నిజమైతే, మీరు చేసేటువంటి ఆరోపణలు నిజం ఉంటే మీరు ఎందుకు గాను దానికి తగినటువంటి సాక్ష్యాధారాలు కోర్టు ప్రొడ్యూస్ చేయలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు కేవలం ఎవరినో ఒక మనిషిని తీసుకొని ఇతనికి డబ్బులు ఇచ్చినా అని చెప్పి ఒక తప్పుడు వాంగ్మూలం ఇప్పించి అన్ని రోజులు మీరు అక్రమంగా లోపల పెట్టారే. సీనియర్ ఐఏఎస్ అధికారులను, ఓఎస్డీలను, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అందరినీ లోపల పెట్టారే. ఈరోజు మొలకల్చర్లో బయటపడినటువంటి ఈ యొక్క లిక్కర్ స్కామ్ గురించి మీరు ఏం మాట్లాడతారు, మీ జవాబు ఏంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా.